బీఆర్ఎస్ అధినేత నాటి ప్రస్థానం గుర్తు చేసుకున్నారు. చెప్పండి సార్, మీరు ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, జెండా ఆవిష్కరించి వస్తున్నారు, ఇవాళ 26వ వసంతంలో అడుగు పెడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకురావటం అనుకోనికే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఆవిర్భవించింది. ఇలా కేసీఆర్ నాయకత్వంలోనే తెచ్చుకున్న తెలంగాణని ఇంకా 26 సంవత్సరాలు ఇలా అడుగుపెట్టాం. ఇంకా రేపు రాబోయే రోజులలో కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇప్పటికీ అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అన్ని పార్టీలు కలిసి ఇలా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, పక్క ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తోటి ఈ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందరం ఏకం కావాలా, 100% తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఆవిర్భావ సభ ఏర్పడుతుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ 26వ వసంతంలో అడుగు పెడితే మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం నాటి ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో, నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ మళ్ళీ ఎత్తుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం నాడు స్వరాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమించామో ఆ తరహానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన పోవాలంటే మళ్ళీ ఆ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇవాళ పలువురు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నాడైనా నేడైనా తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే మొదటి నుంచి తెలంగాణ అస్తిత్వం స్టార్ట్ అయిన నుంచి సింగరేణి కార్మికుల ఎజెండాగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా బీఆర్ఎస్ అధినేతకు చేదోడువాదుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించిన చెప్పండి సార్, ఇవాళ ప్రధానంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరం అడుగుడుతుంది. వాళ్ళ అనేక మళ్ళీ తెలంగాణ ఉద్యమం తరహా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనుకుంటారా? డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నీళ్లు నిధులు నియామకాల పేరిట జరిగినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారం వచ్చిన తర్వాత దేశంలోనే ఇరిగేషన్ రంగాన్ని చాలా గొప్పగా పెంచినటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రి. అదేవిధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో అనేక మాయమాటలు చెప్పి అబద్దాలు చెప్పి ఇంతకంటే మేము బాగా గొప్పగా చేస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇలా ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు, కొన్ని సందర్భాలలో నమ్మి మోసపోతారు. కానీ ఈరోజు రియలైజేషన్ వచ్చేసింది, నిజమేంది అబద్దమేంది తెలుసుకున్నారు. నిజమైన నాయకులు ఎవరు, తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే రక్షణగా ఉంటుందో గమనించగలిగినారు. కాబట్టి రానున్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అని గట్టిగా చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఏ వర్గాన్ని కదిలిసినా ఈరోజు ఆవేదన తప్ప ఏమీ లేదు. ఏ వర్గానైనా కదిలించు, ఇది ఈనాడున్నటువంటి పరిస్థితి. అందుకే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈరోజు మళ్లీ పార్టీ ఆవిర్భావ దినాన్ని గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. దీంట్లో చాలా నిర్ణయాలు జరగడానికి ఉంది. కేసీఆర్ గారు పార్టీ నాయకులను ఉద్దేశించి అనేక విషయాలు వారు చెప్పనున్నారు. ఈరోజు అదేవిధంగా దిశానిర్దేశం చేయనున్నారు. మాకు నిజంగా కూడా ప్రోగ్రాం కూడా ఇవ్వనున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వ పనితీరు పైన కావచ్చు, ప్రజలకు అండదండగా ఉండే విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీగా ఏ విధంగా స్పందించాలనో కూడా దానికోసం ఈరోజు పార్టీ సమాయత్తం అవుతుందని మాత్రం నేను భావిస్తున్నాను. ఓకే, ఇవాళ ఎవరైనా ఒకటే చెప్ప ఖచ్చితంగా 10 సంవత్సరాల విధ్వంసం 10 సంవత్సరాల వికాసం ఇవాళ 2.5 సంవత్సరాల విధ్వంసానికి మధ్య జరుగుతుంది. 26 వసంతంలోకి అడుగుపెట్టుతున్నామంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ పునర్నిర్మాణంలో మరొకసారి మన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా చెప్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం దీనిపై దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ అనేక అంశాల్లో అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే వివరించిందో ఇవాళ మళ్ళీ అదే తరహా వివరిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పాలన రావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ మాకు దిశానిర్దేశం చేస్తారు. అన్ని అంశాలను మేము కులంకుశంగా చర్చించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఒకటే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉద్యమంలో ఉంది. సుదీర్ఘంగా ఆనాడు పోరాటం చేశారు. ఆ పోరాటంలో
ఎంతో మంది అసూలు బాసిన వారందరికీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించనున్నారు. నివాళులర్పించిన అనంతరం నేరుగా ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం జయశంకర్ సార్కు నివాళులర్పించి ఈ రజతోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ముగింపు వేడుకల అనంతరం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించిన అంశంలో కూడా ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఇవాళ అనేక అంశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ యువతరాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. అనేక రంగాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గత ఉద్యమ కాలం ఏ విధంగా అయితే ట్యాగ్ లైన్తో ఉందో అదే ట్యాగ్ లైన్తో ముందుకెళ్తుంది. ఇవాళ మళ్ళీ అలా చెప్పడనా ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరం అడుగుతున్న నేపథ్యంలో ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్? ముందుగా టీఆర్ఎస్ శ్రేణులకి, ముఖ్యంగా మా కేసీఆర్ గారు పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా కేసీఆర్ గారు గత 25 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పార్టీ అధ్యక్షులుగా ఏ విధంగా దిశానిర్దేశం చేసి ముందుకు సక్సెస్ఫుల్గా పోతున్నామో రాబోయే సంవత్సరాలు కూడా కొన్ని వందల సంవత్సరాలైన బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. కేసీఆర్ నిర్దేశంతో రాబోయే తరానికి కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు. ఓకేనా, ఇవాళ ఏదేమైనప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత 25 సంవత్సరాల అధ్యక్షత వహించి వాళ్ళు అనేక మాకు చెప్పారు. ఆనాడు ఉద్యమం చేశాం, 10 సంవత్సరాలు పరిపాలన అందించాం, మళ్ళీ వాళ్ళ 2 సంవత్సరాలు మళ్ళీ ఇవాళ ఉద్యమం చేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ అన్ని రంగాల్లో అన్ని సంక్షేమ విషయాల్లో కూడా వెనుకబడిపోయింది. మళ్ళీ ఉద్యమం చేస్తాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ అధినేత ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో అధినేత కేసీఆర్ హైదరాబాద్ చేరుకొని నేరుగా తెలంగాణ భవన్ చేరుకొని అనంతరం కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. అమూల్య.